కార్డియాలజీ తీసుకోవడానికి కారణం అండి? కార్డియాలజీ మాత్రం ప్రధానంగా డాక్టర్ సోమరాజు గారు. అంటే డాక్టర్స్ కూడా మోటివేషన్ అవసరం ఉంటుందా సార్? తప్పకుండా. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటారు? అకుంఠిత దీక్ష మెయిన్గా అది చూస్తుంటే మాకే పిచ్చెక్కేది. మీరు మొట్టమొదటిసారి నైఫ్ పట్టుకుని బ్లడ్ చూసిన సందర్భం గుర్తుందా మీకు? ఎస్, గుర్తుంది. ఎంబీబీఎస్ అప్పుడు మాకు ఫ్లెబాటమీ అంటారు అనమాట. అంటే వెయిన్ని కట్ చేసి వెయిన్ కట్ డౌన్ అంటారు. ముఖ్యంగా షాక్ స్టేట్లో ప్రయత్నమే మన చేతిలో ఉంటుంది, రిజల్ట్ దేవుడి చేతిలో ఉంటుంది. భగవద్గీతలో చెప్పినట్టు పేషెంట్ ప్రాణాలను ఎట్లయినా సరే బయటపడేయాలి అని చెప్పేసి ఆ తపనతో చేస్తాం అనమాట. హార్ట్ వీక్గా ఉంది అని మనం తెలుసుకోవడం ఎలా? గుండె కంటే వీక్ అయిపోయి వచ్చిన తర్వాత వచ్చే ఫెయిల్యూర్ని హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు మెడికల్ భాష. కానీ హార్ట్లో ఎక్కడ ఏ మూల ప్రాబ్లం ఉన్నా కనిపించే కొన్ని సిమ్టమ్స్ అంటే ఏం చెప్తారు సార్? కింద బొడ్డు నుంచి దవడ వరకు ఏ చెస్ట్ పెయిన్ వచ్చినా సరే ఒక రకంగా చెమటలు పడ్డం, అట్లానే వాంతులు అవటము, కళ్ళు తిరిగినట్టుగా ఉంటాం. ఆల్మోస్ట్ మన సంస్కృతి సాంప్రదాయాలు నమ్మకాలు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 10% అన్నా బతుకున్నాయేమో. కాయిన్కి 2 ఫేసెస్ ఉన్నట్టుగా మంచి ఉంటుంది, చెడు. మీ ఉద్దేశం ప్రకారం యాటిట్యూడ్, డాక్టర్కి ఉండాల్సిన యాటిట్యూడ్ అంటే ఏమిటి చెప్పండి? ప్రాపర్ పరీక్షలు చేస్తూ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తూ నేర్చుకునే తపన. కానీ మీ మెంటర్ మీకు చెప్పిన పాయింట్, ముఖ్యమైన పాయింట్ అంటే ఏం చెప్తారు సార్? పేషెంట్కి వైద్యుడి దేవుడు అయితే వైద్యుడికి పేషెంట్ దేవుడు. సిగరెట్ తాగిన తర్వాత లోపల జరిగే మార్పులు ఏంటి సార్? యాక్చువల్లీ రక్తనాళాన్ని మామూలు కుంచింపజేసేస్తాం. రక్తం లోపల దేన్ని ఇంటిమా అంటారు మెడికల్ భాషలో, చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట. సో అది డ్యామేజ్ అవుతుంది. ఇద్దరు డాక్టర్లు పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుందంటారు? అర్థం చేసుకొని ఇది ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇద్దరు బిజీగా ఉంటే న్యాచురల్గా వచ్చే అమ్మ నాన్నని మీ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తుంటారు కదా ఇన్నేళ్ళుగా, మీరు నేర్చుకున్న ఒక పాయింట్ అంటే ఏం చెప్తారు? సక్సెస్ఫుల్ అవ్వడం, రిచ్ అవ్వడం, ఏం చేసినా రైట్ వేలో చేయడం, నెవర్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద లైన్. మీ ఏజ్లో ఉండే పిల్లలందరూ కూడా చేసే జనరల్ మిస్టేక్స్ ఏమున్నాయి రైట్ నౌ ప్రజెంట్ సొసైటీలో? దేని గురించి ఫుల్గా తెలుసుకోకపోవడం, అన్నిటినీ జస్ట్ టచ్ చేసి వదిలేయడం కాకుండా ఐ థింక్ అమ్మ నాన్నని చూసిన తర్వాత మీరు నేర్చుకున్న ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏం చెప్తారు? ఐ మైట్ సౌండ్ వెరీ స్పిరిచువల్, బట్ ఏం చేసినా ధర్మంగా చెయ్యాలి.